మహిళా ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మరింత ప్రచారం చేయాలని నిర్ణయించారు హస్తం పార్టీ లీడర్లు. ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్, 500 రూపాయలకు సిలిండర్ స్కీమ్ కలిసి వస్తాయని ధీమాగా ఉన్నారు. మహిళల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీలపైన ఫోకస్ చేశారు నేతలు. లోక్సభ ఎన్నికల్లో దూకుడు పెంచింది కాంగ్రెస్. ఎన్నికల ప్రచారంతో పాటు కీలకమైన ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 100 రోజుల పాలనలో అమలు చేసిన గ్యారంటీలు పొందిన లబ్ధిదారులు తమకు ఓటు బ్యాంకుగా మారుతారని ధీమాగా ఉంది హస్తం పార్టీ. ఇందులో ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకు ఎక్కువ మొత్తంలో తమ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని భావిస్తోంది. రాష్ట్రంలో 1 కోటికి పైగా కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ రకాలుగా గ్యారంటీల రూపంలో లబ్ధి జరిగింది. ఇందులో గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి కింద ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటివి ఉన్నాయి. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతావన్నీ కుటుంబం యూనిట్ గా లబ్ధి పొందుతోంది. దీంతో ఆ కుటుంబాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కడతాయని ఆశిస్తున్నారు నేతలు. మహిళలకు అందుతున్న గ్యారంటీ స్కీమ్లతో వారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇంకింత అసెట్ అవుతాయని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రచారంలో ప్రత్యర్థులపై పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. 3.5 నెలల పాలన రెఫరెండంగానే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలోనే ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన గ్యారంటీల్లో 3టితో నేరుగా కుటుంబాలకే లబ్ధి జరుగుతోంది. ఇందులో గృహజ్యోతి స్కీమ్, 500 రూపాయలకే సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నాయి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు జీరో కరెంటు బిల్లులు ఇస్తున్నారు. దీని కింద రాష్ట్రంలో 42 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల కోడ్ తర్వాత మరిన్ని కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తించనుంది. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో పేద కుటుంబాలకు మేలు జరుగుతోంది. ప్రతి నెల కరెంటు బిల్లులు చెల్లించాల్సిన భారం తప్పిందని అనుకుంటున్నారు. అదే సమయంలో 500కు గ్యాస్ సిలిండర్ కూడా 40 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. ఈ లబ్ధిదారుల సంఖ్య కూడా మరింత పెరగనుంది. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ 91 లక్షల కుటుంబాలకు వర్తింపచేశారు. ఈ 3టి నుంచి యావరేజ్ గా 1 కోటి కుటుంబాలకు నేరుగా లబ్ధి జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఈ గ్యారంటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఆర్టీసీ 40 కోట్ల జీరో టికెట్లు ఇచ్చింది. అంటే రాష్ట్రంలోని మహిళలు అన్ని సార్లు ప్రయాణం చేశారన్నమాట. కొంతమంది రెగ్యులర్ గా వెళ్లే ప్రయాణికులుండగా అవసరాల మేరకు వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలు కూడా ఉంటున్నారు. ఇక డ్వాక్రా సంఘాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 63 లక్షల మంది సభ్యులతో ఉన్న మహిళా సంఘాలకు, ఒక్కో గ్రామ సమైక్య పరిధిలోని సంఘాలకు 1 కోటి రుణం ఇవ్వాలని నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణిస్తే గ్రూప్ నుంచి ఆమె తీసుకున్న రుణం మాఫీ చేసేందుకు ప్రత్యేక రుణ బీమా పథకం అమలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చేయించిన ఇంటర్నల్ సర్వేల్లోనూ గ్యారంటీల అమలుతో మహిళల వైపు నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందని తెలిసింది. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ గ్యారంటీల అమలుపై విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు హస్తం నేతలు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో హోర్డింగ్స్, మెట్రో పిల్లర్లపై ప్రకటనలు వేయించారు. ఇక ప్రచారంలో అభ్యర్థులతో పాటు సీఎం, మంత్రులు గ్యారంటీలను ప్రస్తావిస్తున్నారు. పొలిటికల్ కామెంట్లు ఊపు తెచ్చినా గ్యారంటీలతో ఆలోచింపజేస్తామని అంటున్నారు. గ్రామాల్లో గ్యారంటీలపై చర్చలు జరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి క్యాడర్ కు ఇప్పటికే స్పష్టం చేశారు.